నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు అపెక్స్ కౌన్సిల్ భేటీపై తెలుగు రాష్ట్రాల సంతృప్తి కృష్ణా జలాలపై సమర్థంగా వాదనలు వినిపించామన్న చంద్రబాబు కేసీఆర్ అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు తెలంగాణలో 5 మృతి మరో 4 రోజులు జోరు వానలు తమిళనాడుకు కావేరీ నీటి విడుదలకు కర్ణాటక ససేమిరా సుప్రీం తీర్పు అమలు వాయిదా భవిష్యత్ కార్యాచరణ కోసం రేపు శాసనసభ ప్రత్యేక భేటీ కశ్మీర్పై మరోసారి వక్రబుద్ధి చాటిన పాక్ సమస్య పరిష్కారం కానిదే శాంతి స్థాపన సాధ్యం కాదని ఐక్యరాజ్యసమితిలో వ్యాఖ్య పాక్ ప్రధాని ప్రసంగాన్ని తీవ్రంగా తప్పుబట్టిన భారత్ సత్యదూరంగా అపరిపక్వంగా ఉందని వ్యాఖ్య ఉగ్రవాదిని కీర్తించడంపై మండిపాటు రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు రంగం సిద్ధం రేపు భారత్ ఫ్రాన్స్ మధ్య కుదరనున్న తుది ఒప్పందం చారిత్రక 500వ టెస్టు కోసం సిద్ధమైన టీమిండియా కాన్పూర్ వేదికగా కివీస్తో నేటి నుంచి పోరు మ్యాచ్కు వరుణుడి గండం తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వివాదాల పరిష్కారానికి ముందడుగు పడింది ఢిల్లీలో జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సంతృప్తి వ్యక్తం చేశారు ఈ భేటీలో 3 అంశాలపై 2 రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరగా పాలమూరు రంగారెడ్డి డిండి ఎత్తిపోతల పథకాలపై మాత్రం ఎవరి వాదనలు వారు వినిపించారు ఏపీ వాదనను బలంగా తిప్పికొట్టినట్లు కేసీఆర్ ప్రకటించగా సమావేశం ఫలప్రదంగా సాగిందని చంద్రబాబు ట్విట్టర్లో పేర్కొన్నారు తెలుగు రాష్ట్రాల మధ్య కొంతకాలంగా చర్చనీయాంశంగా మారిన జల వివాదాలపై అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఓ అంగీకారానికి రాలేకపోయినా ఆ దిశగా ముందడుగు పడిందనే చెప్పాలి ఏ రాష్ట్రం ఎంత నీటిని వాడుతుందో తెలుసుకోవడానికి టెలిమెట్రీలు ఏర్పాటు చేయడం నదీ పరివాహక ప్రాంతంలో ఎంత నీరు అందుబాటులో ఉందో లెక్కించడానికి సంయుక్త కమిటీ ఏర్పాటు సాధ్యమైనంత త్వరగా తీర్పు వెలువరించేలా కృష్ణా ట్రైబ్యునల్కు విజ్ఞప్తి చేయడం వంటి అంశాలపై ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఒక అంగీకారానికి వచ్చాయి పాలమూరు రంగారెడ్డి డిండి ఎత్తిపోతల పథకాలు కొత్తవని ఆంధ్రప్రదేశ్ వాదించగా ఇవి పాత ప్రాజెక్టులేనని ఉమ్మడి ఏపీలోనే ఉత్తర్వులిచ్చి చేపట్టారని తెలంగాణ పేర్కొంది కృష్ణా యాజమాన్య బోర్డు పరిధిని నోటిఫై చేయాలన్న అంశాన్ని చంద్రబాబు గట్టిగా ప్రస్తావించగా ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు జరపకుండా పరిధిని ఎలా ఏర్పాటు చేస్తారని తెలంగాణ ప్రశ్నించింది కృష్ణా ట్రైబ్యునల్ ఎవరి వాటా ఎంతో తేల్చాక ప్రాజెక్టులు కట్టుకుని వాడుకోవచ్చని చంద్రబాబు సూచించారు విభజన చట్టంలోని 11వ షెడ్యూల్లో పాలమూరు డిండి ఎత్తిపోతల పథకాలను నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులుగా పేర్కొనలేదని అవి కడితే తమకు నీటి లభ్యత తగ్గిపోతుంది కనుక వాటి నిర్మాణం చేపట్టవద్దని కోరారు పునర్విభజన చట్టంలోని 11వ షెడ్యూల్లో అనేక ప్రాజెక్టులు లేవన్న కేసీఆర్ చట్టం అసమగ్రంగా ఉందని పేర్కొన్నారు పాలమూరు డిండి ప్రాజెక్టులు కొత్తవా పాతవా అనే చర్చ అవసరం లేదని స్పష్టం చేశారు తమకున్న నీటి వాటాను ఎక్కడి నుంచైనా ఏ ప్రాజెక్టు ద్వారానైనా వాడుకునే హక్కు రాష్ట్రాలకు ఉందని తెలిపారు కేంద్రం చొరవ తీసుకుని ట్రైబ్యునల్ తీర్పు త్వరగా వచ్చేలా చూడాలని కేసీఆర్ కోరగా చంద్రబాబు కూడా అదే అభిప్రాయం వెలిబుచ్చారు గోదావరి నుంచి మిగులు జలాలను ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణా బేసిన్లో వాడుకోవడంపై సమావేశంలో చర్చ జరిగినట్లు సమాచారం దీనిపై కేంద్రం నియమించిన కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకుంటారు అపెక్స్ కౌన్సిల్ భేటీలో ఆంధ్రప్రదేశ్ వాదనను సమర్థంగా తిప్పికొట్టినట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు కేంద్రం కూడా తెలంగాణ చెప్పిందే నిజమని నమ్మినట్లు తెలిపారు ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది తెలంగాణ తరపున సమర్థ వాదనలు వినిపించిన అధికారులను కేసీఆర్ అభినందించారు అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఫలప్రదంగా సాగినట్లు ట్విట్టర్లో పేర్కొన్న చంద్రబాబు పొరుగు రాష్ట్రాలతో మంచి సంబంధాలను కోరుకుంటున్నట్లు తెలిపారు కృష్ణానదీ జలాల వివాదానికి సంబంధించి అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరిగిన నేపథ్యంలో ఇవాళ జరగనున్న ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది ఢిల్లీ భేటీ పరిణామాలను ముఖ్యమంత్రి చంద్రబాబు సహచర మంత్రులకు వివరించే అవకాశం ఉంది రాష్ట్రంలో విషజ్వరాల నివారణకు దోమలపై దండయాత్ర పరిసరాల పరిశుభ్రత కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టాలని నిర్ణయించినందున దీనికి సంబంధించిన కార్యాచరణను మంత్రివర్గంలో చర్చించనున్నట్లు సమాచారం దసరా నాటికి అమరావతి కేంద్రంగా పరిపాలన రాజధాని ఆకృతులకు కొత్త గుత్తేదారు ఎంపిక తదితర అంశాలు మంత్రివర్గ భేటీలో చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది గృహ నిర్మాణంపై కీలక చర్చ ప్రభుత్వ కార్యాలయాల్లో సామగ్రి కొనుగోలుకు కొత్త విధానం డ్రోన్లు సీసీ కెమెరాల వినియోగానికి సంబంధించి ప్రత్యేక బోర్డు ఏర్పాటుకు అమాత్యులు ఆమోదం తెలపనున్నట్లు సమాచారం
బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా తెలంగాణలో కురిసిన భారీ నుంచి అతి భారీ వర్షాలకు 5 బలయ్యారు. మరొకరు గల్లంతయ్యారు. వరంగల్, నల్గొండ జిల్లాల్లో కుండపోత వర్షాలు పడగా మోత్కూరులో 21 సెంటీమీటర్లు, దేవరపల్లిలో 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వరద ఉధృతికి వాగులు, వంకలు ఉప్పొంగి అనేక చోట్ల వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పలుచోట్ల ఇళ్లలోకి నీరు చేరగా ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. భారీ వర్షాల కారణంగా జరిగిన వేర్వేరు దుర్ఘటనల్లో 5 చనిపోయారు. హైదరాబాద్లో జలమయమైన లోతట్టు ప్రాంతాల్లో అధికారులు సహాయ చర్యల్ని ముమ్మరం చేశారు. నిజాంపేటలోని బండారీ కాలనీలో తుర్క చెరువు పొంగి అపార్ట్మెంట్ సెల్లార్లలోకి చేరిన వరద నీటిని అగ్నిమాపక సిబ్బంది సాయంతో తోడేస్తున్నారు. అపార్ట్మెంట్ల నుంచి బయటకు రాని వారికి మంచినీరు, ఆహారం సరఫరా చేస్తున్నారు. భారీ వర్షాలకు హైదరాబాద్లోని వేర్వేరు చోట్ల కుంగిన రోడ్లను పరిశీలించిన జీహెచ్ఎంసీ మేయర్ రామ్మోహన్ ఎన్టీఆర్ పార్క్ వద్ద రహదారి మరమ్మతుకు 10 నుంచి 15 రోజులు పట్టొచ్చని చెప్పారు. అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో అనేక చోట్ల వర్షాలు కురిశాయి. కడపలో కుంభవృష్టి కారణంగా నగరంలోని రోడ్లన్నీ చెరువులను తలపించాయి. సరైన మురుగు కాల్వలు, రోడ్లు లేనందునే సమస్యలు తలెత్తుతున్నాయని అధికారులకు ప్రజలు మొరపెట్టుకోగా త్వరలోనే పరిష్కారం చూపుతామని వారు భరోసా ఇచ్చారు. ఎడతెరిపి లేని వానతో గోదావరి జిల్లాల్లో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. కాకినాడ, రాజమహేంద్రవరం, తణుకు, ఉండ్రాజవరంలోని రహదారులన్నీ చెరువులుగా మారాయి. వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జగ్గంపేటలో వరి పంట ముంపు బారిన పడింది. వర్షాల కారణంగా విశాఖ జిల్లా రావికమతం మండలంలోని జలాశయం నీటి మట్టం ప్రమాదకర స్థాయికి చేరుకున్నందున 2 గేట్లు ఎత్తి నీటిని వదులుతున్నారు. లోతట్టు ప్రాంతాల వారిని అప్రమత్తం చేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల తెలుగు రాష్ట్రాల్లో మరో 4 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. దక్షిణ కోస్తాంధ్ర, ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదు కావచ్చని అంచనా వేసింది. డాప్లర్ రాడార్ ద్వారా ఎప్పటికప్పుడు వాతావరణ స్థితిగతులు తెలుసుకుని అన్ని విభాగాలను అప్రమత్తం చేస్తున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ కోస్తా జిల్లాలలో అంటే మనకి నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాలలో కొంచెం ఎక్కువ వర్షాలు పడే అవకాశం ఉంటుంది. తెలంగాణలో మనకి నల్గొండ, వరంగల్, ఖమ్మం, రంగారెడ్డి ఈ జిల్లాల్లో అంటే మనకు ఈశాన్య ప్రాంతంలో ఉన్న జిల్లాలలో ఎక్కువ వర్షాలు పడే అవకాశం ఉంది వేరే జిల్లాలతో పోల్చుకుంటే. హైదరాబాద్ నగరంలో కూడా మీకు అప్పుడప్పుడు భారీ స్పెల్స్ జల్లులు పడే అవకాశం ఉంది. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోందన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న పాకిస్తాన్ ఐక్యరాజ్యసమితి వేదికగా తన వక్రబుద్ధిని మరోసారి చాటుకుంది. భారత్తో తాము శాంతినే కోరుకుంటున్నామన్న నవాజ్ షరీఫ్ ఐక్యరాజ్యసమితి సాధారణ సభ 71వ సదస్సులో కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించారు. ఉగ్రవాది బుర్హాన్ వానీని యువనేతగా అభివర్ణిస్తూ భారత్పై తీవ్ర ఆరోపణలు చేశారు. కశ్మీర్లో ఆందోళనకారుల మరణాలపై దర్యాప్తునకు డిమాండ్ చేశారు. పాక్ ప్రధాని ప్రసంగంపై తీవ్రంగా స్పందించిన భారత్ బుర్హాన్ వానీని షరీఫ్ కీర్తించడం ఉగ్రవాదంతో పాకిస్తాన్కున్న అవినాభావ సంబంధానికి అద్దం పడుతోందని మండిపడింది. ఐరాస సాధారణ సభ 71వ సదస్సులో ప్రసంగించిన పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ కశ్మీర్పై పాతపాటే పాడారు. దాయాది దేశంతో శాంతి చర్చలు జరపాలని తాము కోరుకుంటున్నా భారత్ ఆమోదయోగ్యం కాని షరతులు పెడుతోందని విమర్శించారు. Peace and normalization between Pakistan and India cannot be achieved without a resolution of the Kashmir dispute. Our predictions have now been confirmed by events. A new generation of Kashmiris has risen spontaneously against India's illegal occupation, demanding freedom from occupation. Burhan Wani, the young leader murdered by Indian forces, has emerged as a symbol of the latest Kashmiri intifada. Pakistan fully supports the demand of the Kashmiri people. కశ్మీర్లో పెద్ద ఎత్తున మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని ఆరోపించిన పాక్ ప్రధాని ఆ వివరాల్ని ఐరాసాకు అందిస్తామని చెప్పారు. On behalf of the Kashmiri people, on behalf of the Pakistani nation, I demand an independent inquiry into the extrajudicial killings and a UN fact-finding mission to investigate brutalities perpetrated by the Indian occupying forces so that those guilty of these atrocities are punished. We demand the immediate release of all Kashmiri political prisoners, an end to the curfew. ఐరాస సాధారణ సభలో పాక్ ప్రధాని ప్రసంగాన్ని భారత్ తీవ్రంగా తప్పుపట్టింది. షరీఫ్ ప్రసంగం బెదిరింపులు, ఆత్మస్థితితో సత్యదూరంగా అపరిపక్వంగా ఉందని మండిపడింది. Pakistan at the moment seems to be run by a war machine rather than a government. Pakistan wants dialogue while holding a gun in its hand, a terrorist gun in its hand. Talks and guns don't go together. Our position on a dialogue has been consistent. We have always been ready for a dialogue, but we will not succumb to the blackmail tactics of a government in Islamabad that seems eager to use terrorism and terrorism as policy. We heard
the glorification of a terrorist. Burhan Wani is a self-declared commander of the Hizbul Mujahideen. This organization is widely acknowledged as a terrorist group, internationally acknowledged as a terrorist group. It was shocking that a leader of a nation can glorify a self-declared, a self-advertised terrorist at such a forum. This is self-incrimination by the Pakistan Prime Minister. శాంతి చర్చలు జరిపేందుకు ఉగ్రవాదాన్ని అంతమొందించాలన్నదే భారత్ పెట్టిన ఏకైక షరతన్న విదేశాంగ శాఖ ఆ షరతు పాకిస్తాన్కు ఆమోదయోగ్యంగా లేదని విమర్శించింది. కశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘనపై నవాజ్ షరీఫ్ ఆరోపణల్ని భారత్ తిప్పికొట్టింది. The only occupation in Jammu and Kashmir which is a part of India is the occupation of a part of Jammu and Kashmir by Pakistan Occupation Army. The world also knows that Pakistan has indulged in ethnic cleansing of its own people. ఐరాస సాధారణ సభలో ప్రసంగానికి ముందు కశ్మీర్ వ్యవహారంపై వేర్వేరు దేశాధినేతల మద్దతు కూడగట్టేందుకు పాక్ ప్రధాని విప్రయత్నం చేశారు. షరీఫ్ ఆరోపణల్ని ఆయా నేతలెవ్వరూ పట్టించుకోలేదు. ఇలాంటి చేదు అనుభవాల మధ్య న్యూయార్క్ పర్యటన సాగిస్తున్న షరీఫ్కు అమెరికాలో మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పాకిస్తాన్ను ఉగ్రవాద దేశంగా గుర్తించాలంటూ అగ్రరాజ్యానికి చెందిన 2 శక్తివంతమైన చట్టసభ్యులు అమెరికా కాంగ్రెస్లో బిల్లును ప్రవేశపెట్టారు. నయీంతో సంబంధాలున్న పోలీసులపై శాఖాపరమైన చర్యలు చేపట్టేందుకు కసరత్తు జరుగుతోంది. కానిస్టేబుల్ నుంచి అదనపు ఎస్పీ స్థాయి వరకు సుమారు 30 మందితో కూడిన జాబితాను సిట్ సిద్ధం చేసినట్లు సమాచారం. ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసులకు పదోన్నతులు, ముఖ్యమైన పోస్టింగ్లు ఇవ్వకుండా నల్ల జాబితాలో పెట్టాలని భావిస్తున్నారు. వీరి ఆస్తులపై కూడా అంతర్గతంగా విచారణ సాగుతోంది. అవసరమైతే ఏసీబీ కేసులు నమోదు చేయాలని ఆలోచిస్తున్నారు. పుప్పాలగూడలోని నయీం నివాసంలో పలువురు పోలీసుల ఫోటోలు లభించగా నయీం ఫోన్ కాల్స్ విశ్లేషణలో మరికొందరు వివరాలు బయటపడ్డాయి. అరెస్టైన నయీం అనుచరులు ఇంకొందరి పేర్లు వెల్లడించారు. లిఖితపూర్వక ఫిర్యాదులు అందితే తప్ప వీరిపై కేసులు నమోదు చేయలేరు. అయితే పరారీలో ఉన్న మోస్ట్ వాంటెడ్ క్రిమినల్తో సంబంధాలు పెట్టుకోవడం నేరమే కనుక ముందుగా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు ఓ నిర్ణయానికి వచ్చారు. తెలంగాణలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియపై అభ్యంతరాలు, సూచనలు వెల్లువెత్తాయి. బుధవారం సాయంత్రం 5ంటికి గడువు ముగియగా ఆన్లైన్ ద్వారా ప్రభుత్వానికి 1,00,000కు పైగా అభ్యంతరాలు, సూచనలు అందాయి. కొత్త జిల్లాలు, మండలాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై ఆగస్టు 22న ముసాయిదా విడుదల చేసిన తెలంగాణ సర్కార్ ఆయా జిల్లా కలెక్టరేట్లు, భూ పరిపాలన శాఖ ప్రధాన కమిషనర్ కార్యాలయం సహా ఆన్లైన్ ద్వారా అభ్యంతరాలు, సూచనలు వెల్లడించే అవకాశం కల్పించింది. ఈ మేరకు ఆన్లైన్ ద్వారా 1,607 విజ్ఞప్తులు రాగా ఇందులో 55,000కు పైగా జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ఉన్నాయి. యాదాద్రి జిల్లాపై అత్యధికంగా 15,000 దాటి అభ్యంతరాలు, సూచనలు అందాయి. వనపర్తి జిల్లాకు సంబంధించి 13,000, వరంగల్ జిల్లాపై 9,000కు పైనే అభ్యంతరాలు, సూచనలు ఉన్నాయి. రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై 22,000కు పైగా అభ్యంతరాలు, సూచనలు రాగా సింహభాగం ప్రతిపాదిత జగిత్యాల జిల్లావే ఉన్నాయి. మండలాల ఏర్పాటుకు సంబంధించి 22,000కు పైగా అభ్యంతరాలు రాగా అభ్యంతరాలను పరిశీలించనున్న కలెక్టర్లు ప్రభుత్వానికి నివేదికలు సమర్పిస్తారు. వాటి ఆధారంగా కొత్త జిల్లాలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుని తుది నోటిఫికేషన్ జారీ చేస్తుంది. కాంగ్రెస్ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ రాసిన విభజన కథ పుస్తకంలో స్పీకర్ ఛాంబర్లో జరిగిన విషయాల ప్రస్తావనంతా కట్టుకథేనని మాజీ మంత్రి, సీనియర్ నేత జైపాల్ రెడ్డి అన్నారు. రాజ్యాంగాన్ని ధిక్కరించాలంటూ తాను సూచన చేశారన్న మాటల్లో వాస్తవం లేదన్న జైపాల్ రెడ్డి బిల్లు ప్రవేశపెట్టే రోజున సుష్మా స్వరాజ్, కమల్నాథ్ మధ్య తలెత్తిన అపోహలు తొలగించడం సహా బిల్లు ఆమోదం పొందేందుకు అవసరమైన మద్దతు కూడగట్టడంలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు నిర్మాణాత్మక పాత్ర పోషించారని జైపాల్ రెడ్డి వివరించారు. ప్రసారాలు నిలిపివేయాలంటూ తాను మీరాకుమార్కు సలహా ఇచ్చాననడం కూడా అవాస్తవమేనని జైపాల్ రెడ్డి అన్నారు. సభలో జరిగిన విషయాల గురించి ఆయన సాక్షిగా రాయలేదు. స్పీకర్ చేంబర్ లో మా మధ్య ఏం జరిగిందో ఆయన ఊహించి రాయడం అంటే ఆయన భగవద్గీతలో ఉండే సంజయన జైపాల్ రెడ్డి ఇలా చెప్పాడు అనుకున్నాక చేయాల్సిందే. ధర్మం లేనే లేదు, రాజ్యాంగం లేదు, రూల్ లేదు, ఇవన్నీ చెప్పాడు. స్పీకర్ గారు ఒప్పుకుంటారా అలాంటి మాటలు చెప్తే? గతేడాది ఇదే సమయంలో వినియోగదారులకు ఘాటు చూపించిన ఉల్లి ఈ ఏడాది పండించిన రైతుకి కన్నీళ్లు తెప్పిస్తోంది. 1 ఎకరాలో ఉల్లి సాగుకు వేలకు వేలు ఖర్చు పెడుతూ ఉంటే వచ్చే రాబడి మాత్రం 2,000 కూడా ఉండడం లేదని కర్నూలు రైతులు వాపోతున్నారు. గత ఏడాది కిలో 100 రూపాయలు పలికిన ఉల్లి ఈ ఏడాది క్వింటాలు 100 దాటడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితిలో ప్రభుత్వం కల్పించుకుని కనీస మద్దతు ధర ప్రకటించాలని రైతులు కర్నూలు మార్కెట్ యార్డ్ ఎదుట ఆందోళనకు దిగారు. ఈ దశలో వ్యాపారులతో సమావేశమైన మార్కెట్ కమిటీ చైర్పర్సన్ సెమంతకమణి రైతులకు న్యాయం చేయాలని సూచించారు.
ఒక ఎకరా పండినాక 60,000 ఖర్చు అవుతుంది. వీటికి వస్తే 50 కాడి నుంచి 120 బీడు తెగింది. కనీసం సార్ మాకు కోసిన కూలీలు అనండి. ఇప్పుడు ఒక ఎకరా కిటికి దానికే 10-16,000 ఖర్చు అవుతుంది. ఇప్పుడు ఆ 10-16,000 అన్నా ఇప్పుడు ఇంటి పోయి కూలోళ్ళకి ఇవ్వాలి కదా. ఏముంది కూలి మంచిగా లేదు కదా, ఏం చేయాలి దాని 60 నుంచి 120 వరకు పడుతున్నారు. మాకు గిట్టుబాటు ధరలు అయితే లేవు. ఒక కూలి మంచికి వచ్చేసి 200 ఇస్తున్నాము, మన సంచికి 15 కాడి నుంచి ఇస్తున్నాము. మాకు ఎటువంటి ఆధీనం అయితే లేదు దీని నుంచి. కళలు, సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకుంటే అవి దేశాభివృద్ధికి ఎంతగానో తోడ్పడతాయని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో నిర్వహించిన అక్కినేని నాగేశ్వరరావు 93వ జయంతి వేడుకలకు తమిళనాడు మాజీ గవర్నర్ రోసయ్యతో కలిసి వెంకయ్య హాజరయ్యారు. రాజ్యసభ సభ్యుడు సుబ్బరామరెడ్డికి అక్కినేని జీవిత సాఫల్య పురస్కారం అందజేశారు. ప్రస్తుతం సినిమాల్లో ప్రమాణాలు, నైతిక విలువలు తగ్గిపోతున్నాయన్న వెంకయ్య వినోదం, విజ్ఞానంతో పాటు సమాజాన్ని మేల్కొలిపేలా సినిమాలు ఉండాలని సూచించారు. ప్రజలు ఇవాళ అభివృద్ధి వైపు దృష్టి పెడుతున్నారు. ఈ అభివృద్ధితో పాటు ప్రజలకు సంస్కృతి కూడా, సాంప్రదాయం, వీటిని కూడా ప్రజలకు మనం నేర్పవలసి ఉంది, గడపవలసి ఉంది, మన పిల్లలకు నేర్పించాల్సి ఉంది. మనిషి యొక్క మనో ఉల్లాసానికి, మనో వికాసానికి, మనిషిని శాంత స్వభావునిగా చేసి మంచి ఆలోచనలు తెచ్చేందుకు కళలు ఎంతో ఉపయోగపడతాయి. కావేరీ జల వివాదానికి సంబంధించి కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తమిళనాడుకు ఈ నెల 21 నుంచి 27 వరకు రోజుకు 6,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని సుప్రీంకోర్టు మంగళవారం తీర్పు ఇచ్చినా నీటి విడుదలను 23 వరకు వాయిదా వేయాలని తీర్మానించింది. అఖిలపక్ష భేటీ, మంత్రివర్గ సమావేశం తర్వాత ఈ మేరకు వెల్లడించిన కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య శుక్రవారం శాసనసభను ప్రత్యేకంగా సమావేశపరిచి భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న వేర్వేరు పార్టీల నేతల సూచనల మేరకే ఇలా చేస్తున్నట్లు తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాలపై శాసనసభలో చర్చించిన తరువాతే తమిళనాడుకు నీటి విడుదలపై నిర్ణయం తీసుకుంటామని సిద్దరామయ్య స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి ఏర్పాటు చేసిన అఖిలపక్ష భేటీకి కర్ణాటకలోని ప్రధాన ప్రతిపక్షం భాజపా గైర్హాజరైంది. గతంలోనూ అఖిలపక్ష సమావేశాలు నిర్వహించినా రాష్ట్ర రైతుల ప్రయోజనాల పరిరక్షణ కోసం సిద్దరామయ్య స్పష్టమైన నిర్ణయం తీసుకోలేకపోయారని భాజపా విమర్శించింది. రాఫెల్ యుద్ద విమానాల కొనుగోలుపై భారత్, ఫ్రాన్స్ మధ్య ఒప్పందం కుదిరేందుకు రంగం సిద్దమైంది. 787.8 కోట్ల యూరోల ఖర్చుతో ఫ్రాన్స్ నుంచి 36 రాఫెల్ యుద్ద విమానాల కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలపగా శుక్రవారం భారత్, ఫ్రాన్స్ మధ్య తుది ఒప్పందం కుదరనుంది. భారత్కు రానున్న ఫ్రాన్స్ రక్షణ మంత్రి జీన్ ఈస్ లే డ్రైన్ సమక్షంలో కేంద్ర ప్రభుత్వ అధికారులు, యుద్ద విమానాల తయారీ సంస్థల ప్రతినిధులు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేయనున్నారు. ఒప్పందం కుదిరిన 66 నెలల్లోగా మొత్తం 36 విమానాలు భారత్కు చేరనుండగా వాయుసేన సామర్థ్యం గణనీయంగా పెరగనుంది. 150 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదించే అధునాతన క్షిపణుల్ని ప్రయోగించగల రాఫెల్ యుద్ద విమానాలతో భారత గగనతలంలోనే ఉంటూ పాకిస్తాన్పై దాడి చేసే వీలుంటుంది. రాఫెల్ యుద్ద విమానాల కొనుగోలుకు యూపీఏ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేసి మరో ఒప్పందానికి సిద్దమైన నరేంద్ర మోదీ సర్కారు తనదైన దౌత్యం నేర్పి దేశ ఖజానాకు దాదాపు 75 కోట్ల యూరోలు ఆదా చేసింది. ఫ్రాన్స్ నుంచి భారతీయ సంస్థల్లోకి 300 కోట్ల యూరోలు పెట్టుబడులు వచ్చి వందలాది మందికి ఉపాధి లభించేలా ఒప్పందంలో ప్రత్యేక నిబంధన పెట్టింది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.